ఎలాగా వీధి కుక్కలు కరుస్తున్నాయమ్మ, కాల్చేస్తున్నాయి పట్టుకెళ్ళి. మొత్తం 44 కుక్కల్ని ఒక పట్టణంలో కాల్చేసి సమాధి చేసేశారు. అది మనుషులను కూడా కలిసే వాళ్ళని కాల్చేస్తే మనుషులకి అనేక జబ్బులు ఉంటాయండి. పిచ్చి వాళ్ళందరూ కలిసేస్తారండి మనుషుల్ని. పిచ్చి వాళ్ళకేమో ఆసుపత్రులు పెడతారా, బాగు చేస్తారా, వాళ్ళేమో కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెబుతారా? పిచ్చి కుక్క దానికి పిచ్చి ఎందుకు ఎక్కిందో ఆలోచిస్తే ప్రపంచం అంతా అర్థం అవుతుంది. ఎవడు తిండి పెట్టక దానికి తిండి లేక పిచ్చి ఎక్కిందమ్మా దానికి. ఇంత రొట్టె ముక్క దొరుకుతుంది. మన హిందువుల పండుగల్లో కాముని పున్నమ ఉంది. మనమంతా రంగులు జల్లుకుని వేషాలు వేస్తామే హోళీ. అది నిజానికి కాముని పున్నమ, అది రొట్టెల పండుగ. ఆ రోజు మా అమ్మగారు మాకందరికి తలో 2 రొట్టెలు ఇచ్చి కుక్కకి తినిపించరండి, ఆ తర్వాతే మీకు రొట్టె పెడతానని చెప్పు. ఖచ్చితంగా ప్రతి కుర్రాడు బయటికి వెళ్ళి 2 రొట్టెలు కుక్కకి తినిపించి రావాలి. ఈ రొట్టెలు కుక్కకి తినిపించామనుకోండి, హోళీ పండుగ నాడు బయటికి వెళ్ళి ఖచ్చితంగా ఆ రొట్టె గుర్తు పెట్టుకుంటుంది. తినిపించిన అన్నం పెట్టిన చేతిని కరిచే లక్షణం మనిషికైనా ఉందేమో కానీ కుక్కకి లేదండి.